నమస్తే అండి. ప్రాబబిలిటీ నెక్స్ట్ క్లాస్ అండి. సో ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ దాకా లాస్ట్ క్లాస్లో అయినట్టుందండి. నెక్స్ట్, దేర్ ఆర్ 3 students ABC are in a running race. A and B have the same probability of winning and each is twice as like to be win as C. Find the probability of B and C. So 3 students ఉన్నారండి. ABC రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారు. ఏ హ్యాస్ ద సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్, ఏ అండ్ బికి సేమ్ ప్రాబిలిటీ అనమాట. బట్ వాళ్ళ ప్రాబిలిటీ సేమ్గా ఉంది విన్నింగ్, అండ్ ఈచ్ ఈజ్ ట్వైస్ యాజ్ లైక్ టు బి విన్ యాజ్ సి. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటండి, పి ఆఫ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి, అండ్ ఆల్సో ట్వైస్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ సి అనమాట. సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ బి అండ్ సి. బి అండ్ సి విన్నింగ్ ఎంత ప్రాబిలిటీ ఉంటుందో చూడమన్నాడు. ఓకే, సో సొల్యూషన్ అండి. ఏబిసి కదా, ఏబిసి ఆర్ ది 3 స్టూడెంట్స్. సో ప్రాబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఓకే, సో ఇది కాదండి, తప్పు. సో చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి. ఓకే, సో బట్ టోటల్ ప్రాబిలిటీ అంత ఎప్పుడు కూడా 1. సో టోటల్ ప్రాబిలిటీ ఎప్పుడు 1 కదా. సో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి కదా. సో ఆ రెండింటిని ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లేస్లో ఈ 2 ప్రాబిలిటీ ఆఫ్ సి, 2 ప్లస్ 2 ప్రాబిలిటీ ఆఫ్ సి అండ్ ప్రాబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అని వేసుకున్నాను. సో దేర్ ఫోర్ అప్పుడు ఏమవుతుందండి, ప్రాబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1/5 అవుతుంది. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/5 కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత అవుతుందండి, 2/5 అవుతుంది, అంతే కదా. సో 1/5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే. సో బట్ మనకి ఏం కావాలి, మనకి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ బి అండ్ సి విన్నింగ్ కావాలి. సో అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి యూనియన్ సి, ప్రాబిలిటీ ఆఫ్ బి యూనియన్ సి. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ప్రాబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ సి అని రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత, ప్రాబిలిటీ ఆఫ్ బి 2/5 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ సి ఈజ్ 1/5. సో 1/5 ప్లస్ 2/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5. సో ఓకేనా, క్లియర్ అండి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం, కనిపిస్తుందండి, నోట్స్ చివరి రాసానండి, దాంతో కనిపించట్లేదు. ఇన్ ఏ టౌన్ 40% brown hair and 25 have brown eyes అండి. 40% have brown hair అండి, 25% have brown eyes and 15% have both. రెండు ఉన్న వాళ్ళకి బ్రౌన్ హెయిర్ అండ్ బ్రౌన్ ఐస్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటండి, 15% అంట. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నోట్ చేసుకుంటున్నారని ఇలా చెప్తున్నానండి. సో ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ selected at random, if a person selected at random and found to have brown eyes, what is the probability that he doesn't have brown hair? So okay, ఎంతండి ప్రాబిలిటీ ఆఫ్ బ్రౌన్ ఐస్ ఎంత, ప్రాబిలిటీ ఆఫ్ బ్రౌన్ ఐస్ ఎంతండి, బ్రౌన్ హెయిర్ 40%, బ్రౌన్ ఐస్ 25%, బోత్ ఎంత 15%. బట్ మనం ఏం చేయాలి, ఒక పర్సన్ సెలెక్ట్ చేయాలి ర్యాండమ్గా, అండ్ ఫౌండ్ టు హ్యావ్ బ్రౌన్ ఐస్ మాత్రమే ఉండాలి, అండ్ హీ డజంట్ హ్యావ్ బ్రౌన్ హెయిర్ ఉండరాదు. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ బ్రౌన్ ఐస్ ఎంతండి, 25% కదా, అంటే 25/100 అండి, 25% కదా, దట్ ఈస్ 1/4, దట్ ఈస్ 0.25. ఓకే, సో అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బ్రౌన్ హెయిర్ ఎంతండి, 40% కదా, 40/100 దట్ ఈస్ 2/5, దట్ ఈస్ 0. నేను ఇక్కడ చేసేసాను 0.4. ఓకే, సో 0.4 మందికి
ఏముంటుంది, బ్రౌన్ హెయిర్ ఉంటుంది. అంటే టోటల్ ప్రాబబిలిటీ ఎంత ఎప్పుడు 1. అంటే బ్రౌన్ హెయిర్ లేకుండా ఉండి వాళ్ళు ఎంతమంది అవుతారు, 1 - 2/5 అంతే కదా, 1 - 2/5 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందండి, 3/5. అంటే వీళ్ళు ఎవరండి, డజంట్ హ్యావ్ బ్రౌన్ హెయిర్. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ కాంట్రడిక్షన్ అనమాట. బ్రౌన్ హెయిర్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, 3/5 మంది ఉన్నారు. సో మనకి ఏం కావాలి, బ్రౌన్ ఐస్ కావాలి బట్ నాట్ బ్రౌన్ హెయిర్, అంతే కదా. బ్రౌన్ ఐస్ బట్ నాట్ డజంట్ హ్యావ్ బ్రౌన్ హెయిర్ అంటే ఇంటర్సెక్షన్ అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ బ్రౌన్ ఐస్ ఇంటర్సెక్షన్ బ్రౌన్ హెయిర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, టోటల్ ఎంత, బ్రౌన్ 2 ఉన్న వాళ్ళు ఎంతమంది అండి, 15% కదా. అంటే 15%/100 దట్ ఈజ్ ఎంత అవుతుందండి, 15/5 3/20 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.115 అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు కదా, 0.15. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ కాంట్రడిక్షన్ బై ఐస్, హెయిర్ బై ఐస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం వేయాలి ఇప్పుడు, ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఐస్. ఇది ఈ అని మార్చేసానండి, ఈ బి అని పెట్టుకుంటే బాగుండేది. సార్ ఇలా చెప్పుకుంటారు, అలా నోట్ చేసుకున్నాం మనం అంతే. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఐస్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ ఈ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. సో ఇది ఎంత అవుతుందండి ఇప్పుడు, 0.25 మైనస్ 0.15 బై ప్రాబబిలిటీ ఆఫ్ ఇయర్ ఐస్ ఎంత అండి, 0.25 కదా. ప్రాబబిలిటీ ఆఫ్ బ్రౌన్ ఐస్ 0.25. ఓకే, సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి, 2/5. ఓకే, సో ఇది ఆల్రెడీ సార్ చెప్పిన నోట్స్ అండి, చాలామందికి తెలుసు. కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థం కాదు. సో ఇది జేఎల్ నోట్స్ అండి. ఓకే, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, మీకు యూజ్ అవుతుందని అంతే. ఓకేనా. సో లాస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో సిఎస్ఐఆర్ మన ఉపకార్ సిరీస్ బుక్ ఉంది కదండి మన దగ్గర. ఇందులోని బిట్స్ ఉంటాయి కదండి, ఎంఎంపీ బిట్స్ ఉంటాయి కదా, వెనకాల ఇస్తాడు కదండి. అవన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో నిన్న పోస్ట్ చేశానండి. ఒకసారి చూసుకొని ఒక 320 ఎన్నో బిట్స్ ఉన్నాయి, విత్ ఆన్సర్స్ కూడా పోస్ట్ చేశాను. సో మీరు ప్రాక్టీస్ అవుతారని, మీకు యూజ్ అవుతుందని పోస్ట్ చేశానండి. సో చూసుకొని అవి ప్రాక్టీస్ అవ్వండి. సో 300 టోటల్ అంతా ఉంటాయి, అన్నీ పెట్టేశానండి అందులో, అంటే విత్ ఆన్సర్స్. ఆ బుక్లో ఫోటో తీసి పెట్టానండి. పీడిఎఫ్లు అడుగుతున్నారు. యాక్చువల్గా నా ఫోన్లో పీడిఎఫ్ సపోర్ట్ చేయట్లేదండి, మరి ఎందుకో నాకు తెలీదు. సో అందుకని పీడిఎఫ్లు రావట్లేదండి, సారీ. చాలాసార్లు అడిగారు, చాలామంది అడిగారు పీడిఎఫ్లని. సో అవి రావట్లేదు మనకి. సో ఓన్లీ ఫొటోస్ కింద వస్తున్నాయి, అవే పెట్టాను. సో మీకు అవన్నీ చేసుకుంటే చాలా వరకు కవర్ అయిపోతుందండి. సో ఆల్రెడీ మనం ఎంఎంపీలో చాలా వరకు కవర్ చేస్తామండి. సో ఇంకా ఈ ప్రాబబిలిటీ, నెక్స్ట్ న్యూమరికల్ అనాలిసిస్, స్పెషల్ ఫంక్షన్స్, ఈ 3 టాపిక్స్ చెప్తానండి. సో ఈ నోట్స్లోనే ఉన్నాయి. మనం ఆల్రెడీ వెక్టర్స్ చెప్పేసుకున్నాం కదండి. సో ఈ నోట్స్లో మాత్రం ఇంక ఈ 3 టాపిక్సే ఉన్నాయి. సో ఇవి ఈ మనం ఆల్రెడీ పోస్ట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న అవి చేసుకోండి మ్యాక్సిమం. సో మీకు యూజ్ అవుతుందండి మీ ప్రిపరేషన్కి. నెక్స్ట్ ఇంకా మనకి అరిహంత్ సిరీస్ కూడా ఉంది కదా, మీకు ఇలా ఓకే అనుకుంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను కదా, అవి చూసుకోండి. సో అరిహంత్లో కూడా నేను అందులో పెడతానండి, మీరు జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ అండి, సో బేస్ థీరం అండి. బేస్ థీరం, ఇఫ్ E1, E2, E3 అండ్ En ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నామండి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్ అంటే ఏంటని. సో ఇఫ్ E1, E2, E3, En ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండి ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎస్, అండ్ ఏ ఈజ్ ఏ ఆర్బిటరీ ఈవెంట్ సచ్ దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ U of I is equal to 1 to n ei, then the conditional probability of ei is given by
is given by A is probability of EI by A is equal to probability of A by EI into probability of EI by sigma I is equal to 1 to n probability of A by EI probability of EIN. ఓకే, సో ఇది బేస్ థీరం యొక్క మనకి టోటల్ థీరం ఏమీ లేదండి ఇందులో, ఓన్లీ దాని డెఫినేషన్ మాత్రం, అదే స్టేట్మెంట్ మాత్రం ఇచ్చాడు. ఒకసారి రాసుకొని నోట్ చేసుకోండి. సో E1, E2, En అనేవి ఒక మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతుంటే ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఏజ్ అన్ ఆర్బిటరీ ఈవెంట్ సచ్ దట్ A is a subset of union of I is equal to n EI, then the conditional probability EI by A is equal to probability of A by A into probability of EI by sigma I is equal to 1 to n probability of A by EI into probability of EI. Okay. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉందండి, చూడండి ఒకసారి. సో ఏ బిజినెస్ మ్యాన్ గోస్ టు హోటల్కి వెళ్తాడంటే హోటల్స్కి X, Y అండ్ Z 50%, 20% అండ్ 30% ఆఫ్ ది టైమ్స్ రెస్పెక్టివ్లీ. X, Y, Z అనే 3 హోటల్స్, వాటికి ఎంత పర్సంటేజ్లో వెళ్తాడంటే Xకి 50%, Yకి 20%, Zకి 30% టైమ్స్ రెస్పెక్టివ్లీ. ఇట్ ఈస్ నోన్ దట్ 2%, 3% అండ్ 2% ఆఫ్ ది రూమ్స్ ఆర్ ఫ్లాటీ ప్లంబిన్ అంటండి. ఫ్లాటీ ప్లంబిన్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదండి, మా సార్ అలా చెప్పుకుంటారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బిజినెస్ మ్యాన్ హ్యావింగ్ faulty plumbing is assigned to hotel 2? ఫస్ట్ కేసు ఏంటి? బిజినెస్ మ్యాన్ హ్యావింగ్ faulty plumbing is assigned to hotel 2, and what is the probability that business man faulty plumbing, hotel 2లో faulty plumbing ఉండాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బిజినెస్ మ్యాన్ రూమ్ హ్యాస్ faulty plumbing. ఓకే, సో చూద్దామండి ఒకసారి. సో XYZ, ఓకే చూడండి, XYZ ప్రాబిలిటీ ఆఫ్ X ఎంత అండి? 50%, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5. ప్రాబిలిటీ ఆఫ్ Y 20%. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ Z 30%, 0.3. ఫాల్టీ ప్లంబింగ్ ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ XY ఎంత అండి? XF ఫాల్టీ ప్లంబింగ్ 2% అండ్ 3%, అండ్ ఫాల్టీ ప్లంబింగ్కి జెడ్కి ఎంత అండి? 2% ఇచ్చాడు కదండి. ఓకే, ఫ్రమ్ బేస్ థీరం ఏంటి? ఫ్రమ్ బేస్ థీరం ప్రాబిలిటీ ఆఫ్ Z by D. ఓకేనా, Z by D is probability of D by Z into probability of Z. Probability of X అంటే sigma I is equal to 1 to n probability of A by EI into probability of A అని ఇచ్చారు కదండి బేస్ థియరం ప్రకారం. సో అదే ఇక్కడ వేసుకున్నాడు అనమాట. సో D by X అండి, D by Y అండ్ D by Z ఇది ప్రాబిలిటీ ఆఫ్, దట్ ఈస్ సో ఫ్రమ్ బేస్ థియరం మనకి ఈక్వేషన్ వస్తుంది. సో దాని ప్రకారం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే D by Z ఎంత? D by Z ఎంత? 2/100 అండ్ ప్రాబిలిటీ ఆఫ్ Z అంటే 30/100. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనమాట 50/100 అండ్ D by X ఎంత అండి? 2/100 అండ్ దిట్ ఈస్ 20/100 ఇంటూ 3/100, 30/100 ఇంటూ 2/100. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నారు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇది సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుందండి? సో 60, 100, 60 ప్లస్ 60. సో ఇది ఇక్కడ 200 ఇక్కడ 200 క్యాన్సిల్ అవుతుంటాయి. సో ఇది ఎంత అవుతుందండి? 60 ఇదంతా 220 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6/22, దట్ ఈజ్ 3/11 అవుతుంది. ఓకే, సో
ఓకేనండి. నెక్స్ట్ సో ప్రాబబిలిటీ ఆఫ్ ఫాల్టీ ప్లంబింగ్, ప్రాబబిలిటీ ఆఫ్ ఫాల్టీ ప్లంబింగ్ రావడానికి సో ప్రాబబిలిటీ ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, సిగ్మా ప్రాబబిలిటీ ఆఫ్ D బై ఎక్స్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇది సిగ్మా D బై ఎక్స్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఎంత, సో 100 ప్లస్ 60 ప్లస్ ఇది 60 ప్లస్ 60. సో సిగ్మా కాబట్టి తప్పేసినట్టున్నాం. సో 2/100 ఇంటూ 50/100, సో ఇది ఇంటూ ఇదండి 3/100 ఇంటూ 20/100, 30/100 ఇంటూ 20/100. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే 220/10,000 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.022. ఓకే, సో నెక్స్ట్ అండి, సో ర్యాండమ్ వేరియబుల్స్. A function S mapping from S to R and is called random variable S to R, or a rule which assign a real number for an event of a sample space is called a random variable. Okay na, random variable ante S is mapping from S to R aithe is called random variable అవుతుందండి. సో టైప్స్ ఆఫ్ random variables ఎన్ని టైప్స్ ఉంటాయండి, 2 టైప్స్ ఉంటాయి, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. సో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే విచ్ టేక్స్ ఓన్లీ ఇంటిగ్రల్ వాల్యూస్ అనమాట. అదే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే విచ్ టేక్స్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఇన్ ఏ గివెన్ ఇంటర్వెల్. సో డిస్క్రీట్ వాల్యూస్ ఎప్పుడు కూడా అవ్వాలి, ఇంటిగ్రల్ వాల్యూస్ అవ్వాలి, అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఇన్ లైబ్రరీ ఎక్సెట్రా, అంటే నెంబర్ ఆఫ్ పెన్స్, నెంబర్ ఆఫ్ పెన్సిల్స్, ఓన్లీ ఇంటిగ్రల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, సో అదే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే విచ్ టేక్స్ ఆల్ పాసిబుల్ వాల్యూస్, అంటే ఏజ్, వెయిట్, అంటే పాయింట్లో కూడా చెప్పచ్చు కదండి, వెయిట్ 11.22 గ్రామ్ అలా, అంటే ఇంటిగ్రల్ వాల్యూసే కాకుండా ఇంకా మనం డెసిమల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు అనమాట, ఆల్ పాసిబుల్ వాల్యూస్. సో దాన్ని ఏమంటామండి, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటాం. ఓకే, సో కనిపిస్తుందండి, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ అండి, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. Let x be random variable, then the probability distribution function associated with x is the probability of the outcomes of the experiment will be of which x less than or equal to xi. So cumulative ante, so let x be a random variable atandi, then the probability distribution function associated with x is the probability of the outcome. Probability distribution ఏమవ్వాలి, probability of the outcome of the experiment. So CDF is equal to f of x is equal to probability of outcome అవ్వాలన్నమాట. సో x less than or equal to xi. ఓకే, దాన్ని ఏమంటామండి, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. సో ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అండి, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే లెట్ ఎక్స్ బి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ అనమాట, ఎక్స్ బి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ హూజ్ అవుట్కమ్స్ ఆర్ x1, x2, x3 and so on xn, then the probability of each outcome is defined as probability of x is equal to xi for x is equal to 1, 2 and so on I, satisfying probability of x is equal to xi is greater than or equal to 0 for all values of I, and probability of x is equal to xi is equal to 1 అవ్వాలండి. సిగ్మా ఆఫ్ టోటల్ సమ్ ఎప్పుడు కూడా 1 అవ్వాలి, అది మనకు ఆల్రెడీ తెలుసు, అదే చెప్తున్నాను ఇక్కడ, ఏం లేదు. ఓకే, సో
ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, సో ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అండ్ టోటల్ ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 1 అవ్వాలి. ఓకేనా. సో ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే లెట్ ఎక్స్ బి ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఓకే, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే సో దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ అవుట్కమ్ ఎలా ఉండాలండి, ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా పాజిటివ్ అవ్వాలి, అలాగే సమ్ ఆఫ్ ఆల్ ది ప్రాబబిలిటీస్ ఎప్పుడు కూడా 1 అవ్వాలి. ఓకే, అది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ అదే కంటిన్యూస్ డిస్క్రీట్ ఫంక్షన్ అయితే, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అయితే ఏమవ్వాలి, సిడిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఐ అవ్వాలండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఇదేంటి, మాస్ ఫంక్షన్, ఇది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అండి, అండ్ కన్సిడర్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ లెంగ్త్ డెల్టా ఎక్స్ని కన్సిడర్ చేసాం అనమాట. ఓకే, స్మాల్ ఇంటర్వెల్. ఓకే, దట్ ఈస్ x minus delta x by 2 comma x plus delta x by 2, then the probability of x to fall in the interval is f of x into delta x. ఓకే, సో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అంటే అన్ని వాల్యూస్ తీసుకుంటుంది కదా. సో అంటే డెల్టా ఎక్స్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ అనుకుంటున్నాం, డెల్టా ఎక్స్ కి ద లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్. ఓకే, సో డెల్టా ఎక్స్ అనేది లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ అవుతుంటే, సో ఎక్స్ మైనస్ డెల్టా ఎక్స్ బై 2 ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ బై 2, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఫాల్ ఇన్ ద ఇంటర్వెల్ ఈస్, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి, ఇన్ దిస్ ఇంటర్వెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే, సో ఇది, సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ టు లై బిట్వీన్ ఏ అండ్ బి ఈస్, సో probability of x to lie between a and b is probability of a less than or equal to x less than or equal to b is equal to integral a to b f of x dx. ఓకే, సో ప్రాబబిలిటీ ఈ x అనేది ఈ రెండింటి మధ్య ఉండడానికి దాని ఈక్వేషన్ అనమాట. ఏమవుతుందండి, ఇంటిగ్రల్ a to b f of x dx సాటిస్ఫైయింగ్. ఇదేం సాటిస్ఫై చేయాలి, ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఈర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దాని టోటల్ అంటే -∞ to ∞ ఎంత అవ్వాలండి, ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకే, సో ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ పాజిటివ్ వాల్యూ రావాలి అండ్ టోటల్ సమ్ ఎప్పుడు కూడా 1 రావాలి. ఇక్కడ సిగ్మా వేసారు, ఇక్కడ ఇంటిగ్రల్లో చెప్పాడండి. సో ఇదేంటిది, కంటిన్యూస్ ఫంక్షన్. ఇది కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. అదే ఇది కంటిన్యూస్ కాబట్టి, అదే డిస్క్రీట్ ఫంక్షన్ అయితే, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయితే సిగ్మా. ఓకే, సో రిలేషన్ బిట్వీన్ సిడిఎఫ్ అండ్ పీడిఎఫ్ అంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, కంటిన్యూస్ కాదు, క్యుములేటివ్ కదండి, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్కి మధ్య రిలేషన్ అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఆర్ దిస్ వన్ ఇటు సైడ్కి వెళ్తే అది ఏమవుతుందండి, ఇంటిగ్రల్ అవుతుంది. ఓకే, సో ఇది చూడండి, ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సిడిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, కనబట్టలేదు. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదండి, ఇదేంటిది, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. అండ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏంటి, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండింటి మధ్య రిలేషన్ అనమాట. స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో అంటే సిడిఎఫ్ ఇది పీడిఎఫ్. ఓకే, సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనండి, సో నెక్స్ట్
సో ఈ క్లాస్ కంటిన్యూ చేసేస్తున్నానండి, లేకపోతే ఇప్పుడు చెప్తాను. సో చూడండి ఒకసారి. సో కాన్స్టెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఇవి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఇలాగే నోట్ చేసేసుకోండి, నీట్గానే కనబడుతుందని అనుకుంటున్నాను. కాన్స్టెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, కాన్స్టెంట్, డిస్క్రీట్, కంటిన్యూస్. ఓకేనా. సో కాన్స్టెంట్ మీన్ అనమాట. మీతో ఇండికేట్ చేస్తాం కదా మ్యూ. డిస్క్రీట్ ఫంక్షన్ అయితే సిగ్మా. డిస్క్రీట్ సిగ్మా ఎక్స్ ఇంటూ అండి, ఎక్స్ ఇంటూ ఇది మళ్ళీ చూసుకోండి, ప్రాబ్లమ్స్ చేయాలి మన ఇట్ల మీద. ఎక్స్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అదే కంటిన్యూస్ అయితే ఇంటిగ్రల్ వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్, వేరియన్స్ ఏమంటాం సిగ్మా స్క్వేర్. సో అది డిస్క్రీట్ ఫంక్షన్ అయితే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్, మీన్ మైనస్ చేయాలన్నమాట. అది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంటే ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్. ఓకేనా. ఇదిలాగే నోట్ చేసుకోండి, వీటి గురించి నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వస్తాయన్నమాట. సో ఇలా నోట్ చేసుకోండి, ఓకే, టేబుల్ కింద. సో నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్సే, అంటే సిగ్మాయే కదా, అంతే. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డిస్క్రీట్లో అయితే ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అండి. ఓకే, సో అంటే మీన్ అనమాట. అదే ఇందులో అయితే సిగ్మా ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మ్యూ అనమాట. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ చేస్తాం అంతే. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సిగ్మా ఎక్స్ స్క్వేర్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అదే ఈ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇది ఇవేవో మనకు క్వాంటంలో చెప్పుకున్నట్టు గుర్తొస్తున్నాయి కదండి. సో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చండి, ఎక్స్పెక్టెడ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కనిపించిందండి. ఓకే, సో నోట్ చేసుకున్నారు కదండి ఇవి. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో టేబుల్ ఫామ్ కింద రాసుకోండి, ఓపిక లేక రాయలేదు. సో ద వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకే, ర్యాండమ్ వేరియబుల్, ఇది ప్రాబ్లం అండి, ప్రాబ్లం. సో నోట్ చేసుకోండి, టేబుల్గా వేసుకుంటారు కదా ఇలా. సో సైడ్ టేబుల్. ఓకే, ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఎక్స్ 1, దాని ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఎంత 1 2 3 4 5 6 7. అది ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఎంత k 2k 3k k స్క్వేర్ 2k స్క్వేర్ 7k స్క్వేర్ ప్లస్ k. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ k ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెకండ్ది ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5. అండ్ థర్డ్ది సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. అండ్ ఫోర్త్ మీన్ అండ్ ఫిఫ్త్ వేరియన్స్. ఈ టేబుల్ ఫామ్కి మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. సో టేబుల్ ఫామ్ నోట్ చేసుకోండి. ఓకే, సో ఆ ఉపకార్ సిరీస్లోవి బుక్స్ ఎందుకు ఇచ్చానంటే చాలామంది ఈ బుక్ కొనుక్కున్నారో లేదో తెలియదు కదండి. చాలామంది మన వీడియోస్ మీదే డిపెండ్ అయ్యామని అన్నారని నా దగ్గర ఉన్న టోటల్ మెటీరియల్ మీకు ఏదో రకంగా చేరుస్తున్నానండి. సో ఈ ఫోన్లో చూసి చేయడం అనేది చాలా కష్టమైన పనే, కానీ తప్పదు కదండి, అందరికీ పంపించలేం కదా. సో ఉన్నది యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్
సో నోట్ చేసుకున్నారు కదండి ప్రాబ్లం. ఫస్ట్ కే ఫైండ్ అవుట్ చేద్దామండి. సో టోటల్ ప్రాబిలిటీ ఎంత అండి, ఎప్పుడు కూడా 1 కాబట్టి, సో టోటల్ ప్రాబిలిటీ 1 కదా. సో ఇవన్నీ యాడ్ చేసి, సో ఇక్కడ ఉన్న ప్రాబిలిటీలు అన్నీ యాడ్ చేసి 1కి ఈక్వల్ చేసి కే ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరే చేయండి టోటల్గా సొంతంగా. సో పాస్ చేసుకుని చేసేయండి. సో సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సో k plus 2k plus 2k plus 3k plus k square 2k square 7k square plus k is equal to 1. సో దీన్ని సాల్వ్ చేశానండి, సాల్వ్ చేసుకోండి మీరే. సో k is equal to 1/10 వచ్చింది. సో k is equal to 1/10. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ది ఏంటండి, ప్రాబిలిటీ ఆఫ్ 2 less than or equal to x less than 5. సో x less than 5, 2ది 3ది 4ది 5 లేదు, 5 లేదు కదండి, 5 లేదు, 5 less than అనమాట. అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2, p ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3, ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4. 4 దాకే, 5 లేదు, ఈక్వల్ లేదు కదా. సో ఆ మూడింటిని యాడ్ చేయాలన్నమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఎంత, 2k. 3 ఎంత అండి, 2k ప్లస్ 3k. ప్రాబిలిటీ ఆఫ్ 4 ఎంతండి, x ఈజ్ ఈక్వల్ టు 4, 3k కదా. సో ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఎంతండి, 7k వచ్చింది. 7k వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది, 1/10 వచ్చింది. సో 7/10. ఓకే. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ 1. సో దాన్ని ఎలా రాసుకోవచ్చండి, 1 మైనస్ x లెస్ దాన్ 1 రాసుకోవచ్చు కదా. ప్రాబిలిటీ ఆఫ్ x 1 మైనస్ x లెస్ దాన్ 1 కింద రాసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ ద, సో 1 minus probability of x less than or equal to 1, that is 1 minus x is equal to 1. x is equal to ఎంత, k కదా. సో 1 minus k, that is 1/10, that is 9/10. ఓకే. నెక్స్ట్ మీన్ mu is equal to, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో mu is equal to x into probability of x is equal to x, సిగ్మా. ఓకే. సో టోటల్ x ఇంటూ చేయాలి. ఓకే. సో x ఎంత, సో టోటల్ k ప్లస్ 4k ప్లస్ 6k. సో అంటే x ఎంత అండి, 5 కదా, 5 వాల్యూస్. x ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 కదా. సో 1 ఇంటూ k, 2 ఇంటూ 2k, 3 ఇంటూ 2k, 4 ఇంటూ 3k, 5 ఇంటూ k స్క్వేర్, 6 ఇంటూ 2k స్క్వేర్, 7 ఇంటూ దిస్ వన్. సో అదంతా చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇదిగోండి. ఓకే. x ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x, ఇవన్నీ అంటే 1 ఇంటూ k అలా, 2 ఇంటూ 2k అలా చేసుకొచ్చారండి. అర్థమైంది కదండి మీకు. సో ఇది సాల్వ్ చేయండి. సో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 3.66 వచ్చింది. అలాగే వేరియన్స్ అంటే x స్క్వేర్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ మ్యూ స్క్వేర్. మ్యూ ఎంత వచ్చిందండి మనకి, 3.366. సో ఇక్కడ వేసుకున్నాను మళ్ళీ టేబుల్, వెనక్కి తిరిగి చూడలేదు అనుకుంటా. సో చేయండి, ఇది మైనస్ మ్యూ స్క్వేర్. x స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ k, 4 స్క్వేర్ ఇంటూ 2k, 16 స్క్వేరింగ్ వేసేసుకున్నట్టున్నాను డైరెక్ట్గా. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్. సో ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. k 8k 18k, అలాగే 16 3 సార్ 25 ఇలా మల్టిప్లై చేయండి. సో టోటల్ చూసుకోండి ఒకసారి, మీరు చేయండి. క్యాలిక్యులేషన్ చేశానండి ఎప్పుడు. సో చూసుకోండి. సో 34 minutes అయిపోయింది, ఇది మీరు చూడలేరు కాబట్టి. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఇదండి, ఇది రైటో తప్ప నాకు తెలియదండి, నేనైతే చేయలేదు కదా. ఇప్పుడు మీరు చేసుకోండి, నేనైతే చేశాను మొత్తానికి. సో 3.4 వచ్చిందండి ఇది. ఓకే. సో ఇక్కడ దాకా అయిందండి. సో థ్యాంక్ యూ అండి.